హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైమ్ మన వీడియో చూస్తున్నారని ఇంకా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు చూసేసి మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి. ఈరోజు వ్లాగ్ అయితే మీకు అర్థమై ఉంటది. స్టార్ట్ చేశాక ఏం లేదు, థర్డ్ మంత్‌కి ఫోటోషూట్‌కి థీమ్ అని నేను ఫిక్స్ అయ్యాననమాట. ఎక్కడో ఇన్‌స్టాలో ఒక దాంట్లో చూశాను. కంకులతో ఇలాగా 3 అని పెట్టున్నారు. ఓకే, ఇది బాగుంది కదా అని నేను ఏమనుకున్నానంటే ఆ పప్పులుంటాయి గదా! కంకులువి ఇత్తనాలు, వాటిని కుట్టి దండలాగా అట్లా వేద్దాము అనుకుంటా ఉన్నాను. అనుకుంటూ ఉన్నప్పుడు ఇంకొక వీడియో చూసేటప్పటికి అంటే రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఇంకొక దగ్గర ఏం చూసానంటే నేను అనుకున్నదే వాళ్ళ దగ్గర చూసాననమాట. ఓకే, అంటే ఎట్లా ఉంటది అని ఒక థాట్, అంటే ఒక డౌట్ అనేది ఉండింది నాకు. బట్ ఏంటంటే అది చూడగానే ఓకే, బావుంది థీమ్ ఏదో వీళ్ళు చేస్తున్నారు గదా అని వాళ్ళైతే గర్ల్‌కి చేస్తున్నారు. ఓకే, అది గర్ల్ గదా! కాపీ లాగేమి ఉండదులే, బావుంటదిలే చూసి చేద్దాము అని నేనింకా స్టార్ట్ చేశాననమాట థర్డ్ వన్ థీము. నాకైతే చాలా నచ్చింది ఈ థీమ్ అయితే అసలకి. ఎంత బావుందంటే అంత బావుంది. అయితే మొత్తం ప్రాసెస్ అనేది చాలా లేట్ అనమాట. చాలా సేపు పట్టింది నాకు. ఇంచుమించు ఒక 1 ½ 2 అవర్స్ పట్టుంటదనమాట. మేము ముగ్గురం అందుకుంటేనే, నేను, అమ్మ, అన్న ముగ్గురము అందుకుంటేనే అది 1 ½ అవర్ పట్టింది మాకు. ఇంకా ఒక్కదాన్నే అయితే మటుకు భలే లేట్ అయిండేది. మినిమమ్ 4 అవర్స్, 5 అవర్స్ పట్టుండేదేమో. ఏం లేదు, మేమేం చేసామంటే నడుముకి అంటే టార్జాన్ లాగా లెక్కనమాట. నడుముకొచ్చి వాటియి ఉంటాయి గదా! కంకివి తొక్కలుంటాయి గదా! వాటిని నడుముకి మొత్తం వచ్చేలాగా చుట్టి అదే థ్రెడ్‌తో తాడేసి కుట్టాననమాట. నెక్స్ట్ ఏంటంటే ఇవి చెప్పాను గదా! దండకొకటి, 2 చేతులకు 2 ఒక్కొక్కటి అండ్ కాళ్ళకి ఒకటి, తలకొచ్చేటప్పటికి పీస్ ఉంటది గదా! ఆ పీస్‌ని అల్లి తలకి కిరీటంలాగా చుట్టేలాగా పెట్టామనమాట. అంటే టార్జాన్ లాగే లెక్క. నాకైతే వాడిని చూస్తే ఎంత క్యూట్ అనిపించాడో అసలు బుడ్డోడు. అంత క్యూట్ ఉన్నాడు. సరేలే అని ఇంకా చేస్తున్నామనమాట. అంతా చూడండి లాస్ట్ వరకు వీడియో. చాలా సింపుల్‌గాను, అంటే సింపుల్ కాదు, కానీ అంత కష్టం కూడా కాదు. అయితే ఒక్కరమే అయితే కష్టం గానీ, ఇద్దరు ఉన్నాము లేదా ముగ్గురు ఉన్నాము అంటే చాలా బావుంటది. అయితే నేను ఈ వీడియో తీసినంత సేపు, అంటే చేసినంత సేపు కోటి మిస్ అయ్యాడే అనుకుంటానే ఉన్నాను. ఏంటంటే రెడీ చేశాక బన్నీ అంత బాగున్నాడు అసలుకి. భలే క్యూట్‌గా అనిపించాడు నాకు. చాలా మిస్ అయ్యాననమాట నేను. ఇదొకటి. నెక్స్ట్ కృష్ణుడు వేషం వేసినప్పుడు కూడా నేను చాలా మిస్ అయ్యాను కోటిని. ఓకే, తనుంటే బాగుండేది, చూస్తూ ఉండేవాడు కదా. ఇట్లైనా ఫొటోస్ చూసేదానికి, డైరెక్ట్‌గా చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటది కదా. నేను చాలా ఫీల్ అయ్యాను ఆ రెండిట్లో మాత్రం. మిగతావన్నీ పెద్ద నాకు అనిపియలేదు. ఓకే, తను లేకపోయినా నేను మేనేజ్ చేసేసుకున్నాను. కానీ ఆ రెండిటికి మాత్రం చాలా మిస్ అయ్యాను నేను. అన్నీ ఒకసారి సెట్ చేసేసుకున్న తర్వాత చూడండి ఒకసారి. ఇది దండ, 2 వచ్చి కాళ్ళకి, 2 వచ్చి చేతులు, అటు ఇటు చేతులకి, 2 కాళ్ళకి లెక్క. అండ్ తలకి వచ్చి చెప్పాను కదా, అది తాడుతో ముడి వేసింది అల్లి ఉన్నామని. ఇంక మేము ఏం చేస్తామంటే ఏం లేదు, డైపర్ ఒక్కటే వేసి డైపర్ మీద ఇవన్నీ కట్టేసామనమాట. అసలు కట్టించుకుంటేనా అబ్బా, ఎంతసేపు కాళ్ళు ఆడిస్తూనే ఉన్నాడు. ఒక 10 నిమిషాలు వీడికే మాకు లేట్ అయిందనమాట. వీడికి కట్టే లోపలే అసలుకి. ఇలా అయితే ఫస్ట్ పడుకోబెట్టి కాళ్ళు చేతులు అన్నీ కట్టేసామనమాట. అవి 4 చేసినాం అది. తర్వాత ఏంటంటే దండేసి తలకు కట్టాము. ఆ తలకు కట్టిందైతే టైట్‌గా కడితేమో వాడికి ఒత్తుకుంటదేమో అని ఒక బాధ. రెండోసారి ఏంటంటే అది లూజ్‌గా కడితే జారిపోతుంది. అబ్బా! భలే విసుగు పడ్డాను దాంతో. తర్వాత ఇంక నడుముకైతే కట్టేసాం. ఆఖరికి రెడీ అయిపోయాడనమాట ఫోటోషూట్‌కి. ఇంకేం లేదు, కింద ఒక షీట్ లాగా బ్లూ కలర్ షీట్, లైట్ కలర్ ఏదైనా తీసుకుందామని బ్లూ షీట్ ఉంటే అది షీట్ వేసి దాని మీద ఇలాగా 3 అని రాసి ఒక సైడ్ కంకికి అలా ఓపెన్ చేసి పెట్టాము. అండ్ ఇంకా వాడిని పడుకోబెట్టి మధ్యలో అవి చల్లుతున్నాం పప్పులు. అప్పటికి మాకు ఒక డౌట్ అనమాట. ఏంటంటే వీడు గబక్కన చేతికి అంతే నోట్లో పెట్టేసుకుంటాడేమో అని. అప్పటికి లాస్ట్‌కి వచ్చేటప్పటికి వీడియోస్ అన్ని తీసి లాస్ట్‌కి వచ్చేటప్పటికి ఆ చేతి దగ్గర ఉండే కంకిది పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ లాగేసాడు. లాగి నోట్లో పెట్టుకోవడానికే ట్రై చేస్తున్నాడు వాడు. ఎంతసేపటికిను. ఇంకా లాస్ట్‌కి ఎట్లో గట్లా చిన్నగా అయితే వీడియో తీసుకున్నాము. మా నాన్న అందరికంటే రెడీగా ఉంటాడనమాట. అది రెడీ చేసినంత సేపేమో ఎందుకు ఇవన్నీ అంటాడు. కానీ పడుకోబెట్టి ఫొటోస్ తీస్తున్నామంటే రెడీగా ముందు ఉంటాడు. మాకంటే ముందే ఉంటాడు ఫొటోస్ తీసుకోవడానికి. ఫొటోస్ తీసుకొని అందరికి షేర్ చేసుకుంటాడనమాట. భలే సరదా అనిపిస్తుంది అది మాత్రం. ముందేమో వద్దంటాడు, మాకంటే ముందు వస్తాడు మళ్ళీ ఫొటోస్‌కి మాత్రం.
ఇద్దామండి. ఇలా అయితే ఈరోజు మా ఫోటోషూట్ అయితే థర్డ్ మంత్ ఫోటోషూట్. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోద్ది. ఓకే అండి. ఈరోజుకైతే మన వీడియో ఇది. నచ్చితే అయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.